ఈ రాజుతో నాకు 25 ఏళ్ల క్రితం పరిచయం ఏర్పడింది, 27 ఏళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. అలా పరిచయం ఏర్పడిన క్రమంలో ఈ రాజు నాతో అన్నాడు, నీవు లోకమునకు వెలుగై ఉన్నావు అని అన్నాడు. నేను ఎలా వెలుగవుతాను? నేను దరిద్రమైన జీవితం జీవిస్తున్నాను కదా, ఎలా వెలుగవుతాను అని అనుకున్నాడు. కానీ ఆయన తగ్గింపును నేర్పుతాడు, ఆయన కష్టించటం నేర్పుతాడు. నువ్వు పట్టిన చేతిలో నువ్వు పట్టిన మట్టిని బంగారం చేస్తాడు, నువ్వు కాలు పెట్టిన భూమిని నిధిగా చేస్తాడు, నువ్వు పలికిన మాట సువర్ణంగా ఉంటుంది, నువ్వు మాట్లాడిన ప్రతి మాట అవతలి వారి జీవితాలను కట్టేదిగా ఉంటుంది. నీకేదో ఈ ప్రభువు వద్దకు వస్తే ఏదో గొప్పగా ధనం వస్తుంది, ఏదో గొప్పగా ఇంకేదో అయిపోతుంది, నీ రోగాలు పోతాయి, నీకు పెండ్లవుతుంది, నువ్వు కార్లు కొనుక్కుంటావు. ఇది కాదు నేను చెబుతున్నది. నీ జీవితాన్ని ఒక ఆశీర్వాదమునకు, నిన్ను ఎలాగూ ఆశీర్వదిస్తాడు, కానీ నీ ద్వారా నీ గ్రామాన్ని ఆశీర్వదిస్తాడు, నీ ద్వారా నీ మండలాన్ని ఆశీర్వదిస్తాడు, నీ ద్వారా నీ దేశాన్ని ఆశీర్వదిస్తాడు. ఆ రాజు నిన్ను పిలుస్తున్నాడు ఈ రాత్రి.